అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతల మందర్రావు గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, విశేషంగా ఈ ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఈ గ్రహాల స్థితి ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? 2026 సంవత్సరం ఏప్రిల్ మాసం ధనుసు రాశి వాళ్లకు ఏ విధంగా ఉంది అని తెలుసుకునే ముందు గ్రహస్థితి ఎలా ఉందో మనం చూద్దాం. రాశ్యాధిపతి అయినటువంటి గురువు 7వ స్థానం నుంచి రాశిని చూస్తున్నాడు. ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్. రెండవది 3వ ఇంట్లో రాహు ఉన్నాడు. 3వ ఇంట్లో రాహు చాలా మంచిది. ఇది ఒక ప్లస్ పాయింట్. మూడవది ఈ రాశికి పంచమాధిపతి అయినటువంటి కుజుడు 4వ ఇంట్లో ఉన్నాడు. 4వ ఇంట్లోనే శని, అర్ధాష్టమ శని నడుస్తూ ఉంది. ఇప్పుడు 4వ ఇంట్లో శని, బుధుడు, శుక్రుడు, కుజుడు 4 గ్రహాలు ఉన్నాయి. ఇక్కడ 4వ ఇంట్లో వీళ్ళకి సంఘర్షణ ఎక్కువ ఉంది. అంటే 4వ ఇల్లు అంటే గృహస్థానం అని అర్థం. 3వ ఇంట్లో గురువు రాహు చాలా చక్కగా ఉండు. 9వ ఇంట్లో కేతు ఉన్నాడు. 9వ ఇంట్లో కేతు అంటే పితృస్థానము, అంటే తండ్రి యొక్క స్థానం అని అర్థము. అంత మంచిది కాదు, అంత చెడ్డది కాదు, న్యూట్రల్. కాలసర్ప దోషం జరుగుతూ ఉంది. రాశిని రాశాధిపతి చూడడం చాలా మంచిది. గురువు వల్ల మామూలుగా లగ్నాన్ని లేదా రాశిని లగ్నంలో గురువు ఉంటే 1,00,000 దోషాలు హరిస్తాడని ఒక మాట ఉంది. రాశాధిపతి రాశిని చూస్తున్నాడు కాబట్టి వీళ్ళకు ఎన్ని ట్రబుల్స్ ఉన్నా కానీ నిలదొక్కు నిలబడతారు అని అర్థం. గురువు అంటే సంపూర్ణ శుభగ్రహం కాబట్టి. అందున ఈ ధనుసు రాశి కాలపురుషుడికి 9వ రాశి. 9వ స్థానం అంటేనే గురుస్థానం అని అర్థం. అందుకే ధనస్సు అంటే ఏమి? ఒక ఆయుధము. మామూలు ధనుసు రాశి ఎలా ఉంటుందంటే మన గ్రీకు పురాణాలు, గ్రీకులు చెప్పేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ధనుసు రాశిని ఎలా సూచిస్తారంటే ఒక తెల్లటి గుర్రము, 4 కాళ్ళ గుర్రము, దానికి ఫ్రంట్లో మాత్రం మనిషి యొక్క శరీరము, అతను బాణం ఎత్తుకుంటాడు. ఇటువంటి గుర్రాలతో యుద్ధాలు చేసినటువంటి సినిమాలు కూడా కొన్ని తీశారు. ఆ విధంగా మనిషి ఉన్నట్లు గుర్రంలాగా పరిగెత్తుకుని యుద్ధం చేసినట్టు. అంటే వేగంగా వీళ్ళు వేగవంతమైనటువంటి వీరులు అని చెప్పచ్చు. అర్జునుడు, కర్ణుడు, భీష్ముడు, ద్రోణాచార్యుడు, అశ్వత్థామ వీళ్ళందరినీ చూస్తే మనకు వాళ్ళ చేతిలో బాణం ఎత్తుకుని పోతున్నట్టే గుర్తొస్తుంది. అంతమందికి ఎక్కడి నుంచి వచ్చింది అంత వీరత్వము, అంత వేగము? ఒక గురువు దగ్గరేగా నేర్చుకున్నారు. ఎవరు నేర్పించాలి కదా వాళ్ళకు. గురువు నేర్పిస్తేనే వస్తుంది. ఆ ధనుసు రాశి గురుగ్రహందే. ధనుసు రాశి అధిపతి గురువే కాబట్టి వాళ్ళు గురువులు మించిన శిష్యులయ్యారు, ప్రపంచాన్ని సహాయించే వీరులయ్యారు. పంచమూల శుక్రుడు ఉన్నాడు. మళ్ళీ ఇది బాగుంది. పంచమూల శుక్రుడు అంటే వశీకారం. పంచమ స్థానం వశీకారం. ఇప్పుడు ప్రేమ అంటారు. యుక్త వయసు వచ్చినప్పుడు అంతా ఏమి వాళ్ళకి వేరే ఏం తెలియదు. ఈ ప్రేమలు, ఈ ప్రేమ వ్యవహారాలు ఇవే ఆ వయసులో అటువంటి ఆలోచనలు ఎక్కువ వస్తాయి. కాబట్టి అక్కడ శుక్రుడుగానే ఉన్నాడు అనుకోండి, వాళ్ళకు వేగంగా ప్రేమలో విజయం సాధించడానికి బలం ఎక్కువ ఉంటుంది. శుక్రుడు ఆకర్షణకు కారకుడు కాబట్టి. అదే 5వ స్థానంలో శుక్రుడు ఉంటే వీళ్ళు ప్రేమించకపోయినా ఎవరో వీళ్ళని ఇష్టపడేదానికి ముందుకు వస్తారు. అంటే ఆ ప్లేస్లో అట్రాక్షన్ ప్లానెట్ ఉంది కాబట్టి. 5వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి కంఫర్ట్ బాగుంది. ఏదో ఒక తెలియని అదృష్టం ఉందని చెప్పచ్చు. శుక్రుడు గొప్ప గ్రహం. ఏమంటే ఎవరైనా సుఖపడాలంటే ఎవరైనా బాగా బతికనుకో వాడిని శుక్రదశ జరుగుతుంది అంటారు. ఇలా జ్యోతిషం తెలియకపోయినా పర్లేదు, బాగా బతికితే శుక్రదశే చెప్తారు. వేరే దశ ఎందుకు చెప్పరు? అంటే అంటే లక్కు, అదృష్టం అంటే అది శుక్రదశే అని. అటువంటి గ్రహం 5వలో ఉంది. వీళ్ళకి చాలా మంచిది. గురువు రాశిని చూడటం చాలా మంచిది. 3వ ఇంట్లో రాహు ఉండడం చాలా మంచిది. ఇప్పుడున్నటువంటి ఈ 4వ ఇంట్లో ఉన్నటువంటి ఈ క్లిష్టమైనటువంటి ఈ చతుర్థ గ్రహ కూటమిని ఛేదించేదానికి, ఈ ఫజిల్ని ఛేదించాలంటే నాలెడ్జ్ కావాలి కాబట్టి గురువు ఇస్తున్నాడు. కాలసర్పదోషం ఉంది కాబట్టి కాలసర్పదోషం కూడా కేర్ఫుల్గా ఉండాలి. గ్రహాలు అన్నీ కూడా రాహుకేతుల పైన ఉన్నాయి. రాహుకేతులు అంచనా వేయడం ఎవరి వల్ల కాదు. కాబట్టి దుర్గాదేవి ఆరాధన చేయాలి, గరుడ ఆరాధన చేయాలి, గురువు ఆరాధన ఇంకా ఎక్కువ చేయాలి. గురువు అంటే తల్లిదండ్రులే మొట్టమొదటి గురువులు. అక్కడ మాతృసేవ, పితృసేవ ఎక్కువ చేయాలి. పితృదోషం ఉన్నటువంటి రాశి ఇది. లైఫ్ టైం పితృదోషం ఎవరికి ఉంటుందంటే ధనుసు రాశి వాళ్ళకు ఉంటుంది. ఇక గోచరాల పనిలో జాతకాలు అటెండ్ ఉన్నాయి. ధనుసు రాశిలో పుడితే వాళ్ళకి లైఫ్ టైం పితృదోషంలో పుట్టారని అర్థం. కంపల్సరీ పితృపరిహారం చేస్తూనే ఉండాలి. వీళ్ళు చేస్తే తర్వాత వాళ్ళ పిల్లల జాతకంలో పితృదోషం రాదు. కాబట్టి ఇప్పుడు మామూలుగా ధనుసు రాశి వాళ్ళకు వివాహం అయితే కంపల్సరీ వాళ్ళకి మిస్కేర్ అవుతుంది. అది రూల్. ధనుసు రాశిలో పుట్టినా, ధనుసు లగ్నంలో పుట్టినా
మిస్క్యారీ కావాల్సిందే, అంటే అబార్షన్ కావాల్సిందే, సంతానం కోసం ఏదో ఒక సమస్యను లేదా ఒక కష్టాన్ని ఎదుర్కోవాల్సిందే. ఇప్పుడు శుక్రుడు ఉన్నాడు కాబట్టి ఆ సమస్య లేదు, శుభగ్రహం ఉంది కదా, శుభగ్రహం రాశిని చూస్తుంది కాబట్టి. కానీ మొదటి సంతానం వీళ్ళకి వ్యతిరేకం అవుతుంది. ఫస్ట్ అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన ఈ ధనుసు రాశి వాళ్ళు లగ్నం వాళ్ళు పెద్దదే వాళ్ళకు ఒక 18 years లీగల్ ఏజ్ వచ్చినప్పటికీ వీళ్ళకి వ్యతిరేకం అవుతారు. నా లైఫ్ నా ఇష్టము, మీరు చెప్పడానికి, మీరు చెప్పినంత నేను చేయాలంటే కుదరదు అని మాట్లాడే వాళ్ళంతా వీళ్ళు వాళ్ళ తల్లిదండ్రులు ధనులగ్నం పుట్టుంటారు. వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. అప్పటి వరకు అమ్మే సర్వస్వం నాన్నే సర్వస్వం అనే వాళ్ళు ఏదో వన్ ఫైండ్ వ్యతిరేకం అవుతారు. కాబట్టి ఒక కులదేవత ఆరాధన చేయాలి. కులదేవత ఆరాధన చేసినప్పుడే ఈ దోషాలు పోతాయి. ఇక్కడ కులదేవత ఆరాధన, గురువు ఆరాధన, పితృ ఆరాధన, కాలసర్ప దోషానికి గరుడ ఆరాధన కంపల్సరీ చేసుకోవాలి వీళ్ళు. కానీ ఇవన్నీ చేసుకోగలిగే శక్తి కూడా ఇప్పుడు ఉంది. గ్రహాలు ఏదైనా మనం ఏదైనా ఒక చేయాలంటే కూడా పరిహారం చేయడం గ్రహాలే అనుకూలించాల్సింది. ఆ గ్రహానుకూలత కూడా ఉంది. చక్కగా వీళ్ళు చేసుకోవచ్చు, మంచి ఫలితాన్ని వీళ్ళు సంపాదిస్తారు. వివాహ విషయాలకు బాగుంది. 5 ఇంట్లో ప్రేమానుకూలతలు శుక్రుడు బాగున్నప్పుడు వివాహ విషయాలకు ఆటోమేటిక్ బాగుంటుంది. రాసిన రాసేది చూస్తాడు. కొంచెం మొహమాటానికి పోకుండా ఉంటే మంచిది. గురువు మొహమాటం ఎక్కువ ఇస్తాడు. మొహమాటం నష్టపోయిన అవకాశం ఉంటుంది. అంటే మొహమాటము అంటే కొంతమంది బరి తెగించి మాట్లాడుతుంటారు, అబద్ధాలు చెప్తుంటారు. ఈ గురువు చెప్పలేడు కదా. గురువు అంటే అన్ని డిగ్నిఫైడ్ పర్సన్, అతను చీప్గా బిహేవ్ చేయలేడు కదా. ఆ చీప్గా బిహేవ్ చేయాలంటే మొహమాట పడతాడు. ఆ మొహమాటంతో నష్టపోవాల్సి వస్తుంది. మనకు లేకపోతే పోతుంది, మనం అంత దిగజాల్సిన పని లేదు అని అనుకుంటారు. ఇప్పుడు 4 రోజులు ఆకలి అన్నం దొరకపోయినా, ఫుడ్ దొరకపోయినా 5వ రోజున మాంసం ఏది ఉంటుంది కానీ సింహం గడ్డి తిందంటారు. గురువు రాశిని చూస్తాడు కాబట్టి వీళ్ళు చీప్గా బిహేవ్ చేయలేరు. లేకపోతే పోతుంది కాబట్టి లేనట్టు ఉండిపోతారు గమ్మునే. కానీ చీప్గా బిహేవ్ చేయలేకపోవడం వల్ల కొన్ని సమస్యలు వస్తాయి ఇప్పుడున్న పబ్లిక్లో. కాబట్టి వీళ్ళు మొహమాటంతో నష్టపోయిన అవకాశం ఉంది. గురు దక్షిణామూర్తి ఆరాధన, గురు దత్తాత్రేయ ఆరాధన లేదా ఇంక ఇతరత్ర ఏదైనా గురు ఆరాధనలు వీళ్ళు చేసుకోవచ్చు. కులదేవత ఆరాధన, పితృ ఆరాధన కంపల్సరీ చేసుకోవాలి. అవి వీళ్ళకి లైఫ్ టైం ఉంటాయి కాబట్టి. ఇక కాలసర్పదోషం గరుడ ఆరాధన చేసుకోవడం మంచిది. కులదేవత తెలియని వాళ్ళు సంగాలి కర్ర లేదంటే కులదేవత కర్ర అంటే మాకు ఫోన్ చేస్తే మా వాళ్ళు ఇస్తారు, కావాలంటే తెప్పించుకొని పూజ చేసుకోవచ్చు. కాబట్టి ఈ రాశిలో పుట్టిన వాళ్ళకు టార్గెట్ ఎప్పుడు ఇస్తూనే ఉండాలి. ఎవరిని ఇప్పుడు ఒక అబ్బాయి ధనుసు రాశి అనుకోండి, నువ్వు అది చేయగలవు, నువ్వు ఇది చేయగలవు, నువ్వు అంతటోడివి, నువ్వు ఇంతటోడివి, నీకు తెలియదంటూ లేదు అని ఎంకరేజ్ చేస్తుంటే వీళ్ళు నిజంగానే చేస్తారు. చేసే సామర్థ్యం ఉంది రాశి వాళ్ళకు. అందుకు ధనుసు రాశిలో పుట్టిన వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేయాలి, టార్గెట్ ఇస్తూ ఉంటేనే వాళ్ళు పనిచేస్తారు, లేకపోతే చేయరు. టార్గెట్ ఇవ్వకపోతే వాళ్ళు లైఫ్ స్పాయిల్ అయిపోతుంది. కాబట్టి అది టార్గెట్ కూడా చాలా టఫ్ టాస్క్లు ఇవ్వాలి వీళ్ళకు. అప్పుడు సులభంగా చేయగలుగుతారు. కష్టతరమైన పనులు సులభంగా చేయగలుగుతారు. సులభతరమైన పనులు వీళ్ళు చెప్తే దాన్ని చెప్పకపోతేనే మేలు. ఇప్పుడు చీకట్లో బాణం వేస్తాడు అర్జునుడు, చీకట్లో కూడా బాణాలు వేసి టార్గెట్లు కంప్లీట్ చేశాడు. కష్టతరమే కదా అది. మరి ఎట్లా సాధ్యం అది? గురువు యొక్క సహకారము, ఆ విద్య అలా ఉంటుంది. కాబట్టి ఈ ధనుసు రాశి వాళ్ళకి గురువే చూస్తున్నాడు కాబట్టి ఈ మాసం ఏమి ఇబ్బంది ఏం లేదు. 4వ స్థానంలో 4 గ్రహాలు, చతుర్థ గ్రహ కూటమి ఉంది కాబట్టి గృహ, వాహన, ఆస్తులు, ఈ రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు, అదేవిధంగా ఈ బ్రిక్స్ వ్యాపారం చేసేవాళ్ళు, టైల్స్, సిమెంటు, క్వారీస్, కన్స్ట్రక్షన్స్, ఈ రోడ్స్ పని చేసేవాళ్ళు, ఎంత సాయిల్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకంతా కాస్త సంఘర్షణగా ఉంటుంది. ఎందుకంటే కుజుడు సాయిల్ రిలేటెడ్, కుజుడు అక్కడే ఉన్నాడు. డాక్యుమెంట్స్ అంటే ఇప్పుడు ఒక ల్యాండ్ ఉందంటే, ఒక లేదా హౌస్ ఉందంటే, లేదా ఏదన్నా ఉన్నాయి, ఒక వ్యక్తి ఉన్నాడు, అంతా డాక్యుమెంటే, ప్రపంచం అంతా డాక్యుమెంటే. ఇప్పుడు పోలీసులు ఏమంటారు, బండి ఉంటే డాక్యుమెంట్ ఎత్తుంటారు. ఒక వ్యక్తిని పరిస్థితి నీ ఆధార్ కార్డు ఎత్తుంటారు. బ్యాంక్కి వెళ్తే పాస్బుక్ అంటారు. స్కూల్కి వెళ్తే టీసీ కావాలంటారు, మార్క్ లిస్టు. అంటే మనిషి జీవితము, ప్రపంచము డాక్యుమెంట్ లేకుండా లేదు. ఒకవేళ లేకపోతే దానికి వాల్యూ లేదు, అంతే కదా. కాబట్టి ఈ డాక్యుమెంట్ కారకుడు బుధుడు కూడా అక్కడ నీచపడ్డాడు. అక్కడ కుజుడు ఉన్నాడు, అక్కడ శని ఉన్నాడు, అక్కడ రవి వచ్చాడు. సంఘర్షణ, డాక్యుమెంట్ ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది. సాయిల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఒక సాయిల్ ఉండింది అనుకో, రియల్ ఎస్టేట్ అనుకోండి, రియల్ ఎస్టేట్ డాక్యుమెంట్ పైన ఆధారపడి ఉంటుంది. ఫ్లాట్ ఉంటుంది, దానికి రిజిస్ట్రేషన్ చేయలేదు డాక్యుమెంట్, సిగ్నేచర్ మించిన డాక్యుమెంట్ ఇంకోట్లేదు. అన్ని డాక్యుమెంట్స్ రెడీ అయిపోయి చివరిలో సిగ్నేచర్ లేకపోతే దానిపైన పెద్ద యుద్ధాలు జరుగుతాయి. ముందు సంతకం పెట్టి మళ్ళీ మారుతూ ఉంటారు. ఏకంగా మాత్రం ఫోర్జరీగా ఉండి చేస్తారు. సిగ్నేచర్కి అంత వాల్యూ ఉంది. ఆ సిగ్నేచర్ నుండి బుధుడే అక్కడ నేర్చబడ్డాడు పోయి.
కాబట్టి గృహ వాతావరణము వీళ్ళు చేస్తున్న వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో సంఘర్షణలు ఉంటాయి. వాటికి గురువు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి దాన్ని అధిగమించగలుగుతారు అని చెప్పొచ్చు. చతుర్థ గ్రహ కూటమి చతుర్థ స్థానంలో 4వ స్థానంలో 4 గ్రహాలు. గురుగారు, ఉద్యోగ వ్యవస్థలో ఉన్న వారికి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకున్న వారికి ఎలా ఉంటుందంటారు ఈ మాసం మరి? బాగుంటుంది. రాశ్యాధిపతి రాశిని చూస్తున్నప్పుడు లక్ష్య దోషాలు హరిస్తాడు రాశిని చూస్తే గురువు అని నేను చెప్పినప్పుడు వీటన్నిటికి కూడా ఏమీ ఇబ్బంది లేదు, అధిగమించవచ్చు, పెట్టుకొని చేసుకొని వెళ్ళచ్చు. కొన్ని రిస్కులు రావాలా, ప్రతి ఒక్కరికి కొన్ని రిస్కులు వస్తేనే గొప్ప వాళ్ళు అవుతారు. ఏ రిస్క్ నాకు రాకూడదు అనుకుంటే వాళ్ళు దురదృష్టవంతులు అవుతారు. దాన్ని అధిగమించే శక్తిని దైవికంగా తీసుకోవాలి. కాబట్టి ఇప్పుడు 4 గ్రహాలు ఉన్నంత మాత్రాన అవేమి జీవితాంతం ఉండవు, అవి కూడా జరిగిపోతూ ఉంటాయి. ప్రయాణం 360 డిగ్రీస్లో గ్రహాలు తిరుగుతూ ఉన్నప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంటాయి. ఒక్కోసారి 4, 5, 6 గ్రహాలు ఒకే చోటకు వచ్చేస్తాయి. ఆడ గ్రహ సంఘర్షణ. ఇప్పుడు మనము యూనివర్స్లో సోలార్ సిస్టమ్ అని కొడితే, గెలాక్సీ అని కొడితే మనకు గ్రహాలు జూపిటర్ ఎలా ఉందో కనిపిస్తుంది రియల్గానే. అన్ని గ్రహాల సిస్టమ్ కనిపిస్తుంది. ఆ గ్రహాలు తిరుగుతూ ఉంటాయి. కొన్ని వందల కిలోమీటర్ల మేర ఆ గ్రహం చుట్టూ పెద్ద పెద్ద గీతలు తిరుగుతుంటాయి. అవే వలయాలు అంటారు, ఆరా అంటారు, గ్రహం యొక్క ఆరా. గ్రహాలు దగ్గరికి వచ్చాయనుకో, ఈ గ్రహం యొక్క వలయాలు ఆ గ్రహం యొక్క వలయాలు డాష్ కొడతాయి కదా, ఆ వలయాల్లో కూడా గ్రహ శకలాలు ఉంటాయి, రాళ్ళుగా తిరుగుతుంటాయి. అవన్నీ కూడా ఆ వలయాలన్నీ టచ్ అవుతాయి. టచ్ అయినప్పుడు ఏమవుతుంది, పెద్ద సంఘర్షణ పుడుతుంది అక్కడ యూనివర్స్లో. ఇప్పుడు 4 గ్రహాలు టచ్ అయ్యి ఒకే రాశిలోకి 30 డిగ్రీస్లోకి వచ్చేసాయి. 30 డిగ్రీలు 4 గ్రహాలు ఉన్నాయనుకుందాము. 7.5 డిగ్రీలో ఒక గ్రహం ఉంటుంది అలా ఎత్తుకుంటే. 15 డిగ్రీస్ 2 ప్లానెట్స్, ఇంకో 15 డిగ్రీలో 2 ప్లానెట్స్ ఉన్నాయనుకుందాం. అప్పుడు ఏమవుతుంది, 2 బస్సులు పక్కకు వచ్చేసినాయి అనుకోండి, గుద్దుకునే అంత పరిస్థితికి. ఈ బస్సు యొక్క ఫోర్సు ఆ బస్సు యొక్క ఫోర్సు మధ్యలో మా బస్సు కిటికీ సైడ్ కూర్చునే వాళ్ళకి టెన్షన్ పెరిగిపోతుంది. సేమ్ అంతే. అందుకే ఎక్కువగా షష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు ప్రపంచానికి ప్రళయాలు, యుద్ధాలు, భూకంపాలు, అగ్నిపర్వతాలు, మహమ్మారులు, వైరస్లు ఏదేదో వస్తాయని కారణం ఇది. ఈ గ్రహాల ఆరాలు మిక్స్ అవుతాయి అక్కడ. ఇవన్నీ మిక్స్ అయ్యి భయంకరమైన శబ్దంతో ఉజ్జను ఒట్టు మళ్ళీ ఇట్లా వెళ్తాయి దూరంగా. అలా వెళ్ళడానికి కొంత టైం పడుతుంది. గ్రహాలు గుద్దుకోవు, ఆ వలయాలు టచ్ అవుతాయి. ఇది అసలు శిస్సులు విషయం. కాబట్టి ఇప్పుడు అందుకే మీనరాశి 4వ ఇల్లు సముద్రము. మీనరాశి అంటే ఈరోజు వార్షిప్స్ని సముద్రంలో కూలుస్తున్నారు. సముద్రంలోనే పెద్ద వార్షిప్ను కూల్చారు శ్రీలంక తీరంలో, ఇరాన్ వాళ్ళది, అమెరికా వాళ్ళు. 87 మంది ఎంతోమంది సిబ్బందులు అట్లే గల్లంతే చనిపోయారు. ఆ షిప్లో ఉన్న అందరూ చనిపోయారు. 23 మందిని ఏమో కాపాడారు, ఇంకొంతమందిని ఏదో హాస్పిటల్ తీసుకెళ్లారు, ఇంకొంతమంది సముద్రంలో పూశారు. సముద్రంలో జరిగింది చూడండి. కుజుడు శని సముద్రంలో ఉన్నారు, యుద్ధం అక్కడే జరుగుతుంది. గ్రహాలు గ్రహ సిద్ధాంతం కరెక్ట్ అని చెప్పడానికి ఇది ఈ మధ్య వచ్చిన గ్రహణం కూడా విదేశాలకే కనిపించింది, మన దేశానికి కనిపించలేదు. మన దేశము ప్రశాంతంగా ఉంది, కనీసం ఒక అగ్గిపుల్ల కూడా గీయదు మన భారతదేశం. యుద్ధం కాదు కదా, అగ్గిపెట్టి కూడా గీయదు. ఎవరైనా కొట్టుకున్నా కానీ ఎవరికి కావాలన్నా చివరికి అన్నమో రామచంద్ర అంటే అన్నము, దాహమో రామచంద్ర అంటే నీళ్లు పోస్తుంది మన దేశం. ప్రపంచానికి అన్నపూర్ణగా మన దేశం నిలవబోతుంది. భారతదేశమే అందరికీ బాస్ట్గా నిలవబోతుంది. ఈ దేశంలో హ్యూమానిటీ ఉందని ప్రపంచ దేశాలు ఇప్పటికే గుర్తించేశాయి. అన్ని దేశాలు, ప్రపంచం అంతా కూడా భారతదేశం వైపు పరుగులు తీయడానికి సిద్ధమైపోయింది. ఇప్పుడు దుబాయ్ లాంటి సేఫ్టీ కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ కూడా మిస్సైల్స్ పడుతున్నాయి. ఎయిర్పోర్ట్ పైన పడింది, బుర్జ్ ఖలీఫాను కొడతామంటున్నారు. అట్లా ఖతారు, ఎన్నెన్నో దేశాల పైన వచ్చి బాంబులు పడిపోతున్నాయి. సేఫ్టీ ఎక్కడుంది అక్కడ? మన దేశం ఎవరిని ఇబ్బంది పెడదు, ఎవరు వచ్చినా ఆదరించి అన్నం పెడుతుంది. కాబట్టి ప్రపంచం భారతదేశం వైపు చూసేటువంటి శుభ పరిణామము ఇటువంటి యుద్ధాల వల్ల మన దేశానికి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు గురువు అనేటువంటి పాత్రను మన దేశమే పోషిస్తాం తప్పితే ఇంకెవ్వరు లేరు. ఒక్కో దేశానికి ఎన్నో లోటుపాట్లు ఉన్నాయి, మన దేశానికి ఏ లోటుపాట్లు లేవు. కాబట్టి ఇప్పుడు మనకు 4వ స్థానంలో జరుగుతున్న సంఘర్షణ వల్ల ధనుసు రాశి వాళ్ళకు రాశిని గురువు చూస్తాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం వల్ల ఈ రాశి వాళ్ళు సేఫ్. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు.